ఏ హాయ్ ప్రియా, వచ్చేసావా? ఎలా ఉండే కిట్టి పార్టీ? ఏంటి అంత డల్గా ఉన్నావు? నువ్వు వెళ్ళింది కిట్టి పార్టీకి, ఇది చాలా డల్గా అలసిపోయినట్టున్నావు. మూడేం బాగోలేదు. ఏ ఏమైంది నీ మూడ్కి? ఏమో అక్క, కిటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళ స్వీట్ ఇంట్లోనే కిటీ ఉండేది కదా, తను ఒక కొత్త స్కర్ట్ తీసుకుంది. 3,000 3,500 అంట. తనకు అస్సలు సెట్ అవ్వలేదు తెలుసా. బాగుంది కదా, నాకు సెట్ అయింది కదా అని అబ్బా ఒకటే నస. తర్వాత మీనాకి ప్రమోషన్ వచ్చింది. నాకు ప్రమోషన్ వచ్చింది, నా బాస్, నా కొలీగ్స్ అందరు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు. అబ్బా ఏం గొప్పలు చెప్తున్నాక ఇల్లేకి చచ్చాను నేను అసలు. ఇంకోటి నాకు అర్థం కాదు, వీళ్ళేంటి ఇంత చిన్న బాక్స్లో సాంబార్ తీసుకొస్తారు, ఇంత పచ్చడి పట్టుకొస్తారు, అది ఎవరికి సరిపోతుంది? ఆ? అదంతా కాదనుకుంటే నాకు కొంచెం ఇంట్లో పని ఉంది. నేను అర్చన కన్నాను, నిన్న వెళ్ళాలి, నాకు కొంచెం ఇంట్లో పని ఉందంటే, ఇంట్లో ఎప్పుడు పని ఉంటుందిలే ప్రియా, రా ఇంకాసేపు కూర్చో అని అంటే, అర్థం ఏంటి అంటే నేను ఖాళీగా ఉన్నానా, నాకు జాబ్ లేదు అని నన్ను తక్కువ చేసి చూస్తున్నారు కదా, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇదంతా నేను విని నాకు చూసి అస్సలు నా మూడ్ ఆఫ్ అయిపోయిందాక. అయ్యో ప్రియా, కిట్టి అంటే తెలుసా, ఫ్రెండ్స్తో సరదాగా టైం స్పెండ్ చేయడం, చాలా ఫన్గా ఎంటర్టైన్గా ఉంటుంది. మన రోజు పనులు, ఇంటి పనులు, ఆఫీసు, పిల్లలు అని మన డేస్ అన్ని చాలా ప్యాక్గా ఉంటాయి. ఈ బిజీ షెడ్యూల్లో మనం ఫ్రెండ్స్ని కలవడం కుదరదు. కానీ మంత్లీ వన్స్ కొంచెం టైం తీసుకొని మన గురించి ఫ్రెండ్స్తో సరదాగా టైం స్పెండ్ చేస్తాం. మంచి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాం. కిట్టి అన్నాక హౌస్ వైఫ్స్ ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ప్రొఫెషనల్గా, పర్సనల్గా కూడా మనం చాలా నేర్చుకుంటాం. ఇంకా రకరకాలుగా డిషెస్ కూడా టేస్ట్ చేయడానికి దొరుకుతుంది. ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. మనం మంత్లీ ఇంత అని కలెక్ట్ చేసుకుంటాం కదా, అలా మన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలా ఒక 3-4 అవర్స్ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. అంతేకాని అంతేకాని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు అని మనం అలా అప్సెట్ అవ్వద్దు. మనం ఎప్పుడు మన చూసే విధానం, మన ఆలోచనలో పాజిటివ్గా ఉండాలి. మనం పాజిటివ్ అటిట్యూడ్ క్యారీ చేయాలి ఎప్పుడు. ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్నే మనం అబ్జర్వ్ చేయాలి, కానీ నెగిటివ్ కాదు. నువ్వు అన్నట్టే ప్రియా, స్వీటీ కొత్త స్కర్ట్ తీసుకుంది, తనకు నచ్చింది కాబట్టి తీసుకుంది, తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది, దాంట్లో తప్పేముంది? అలాగే మీనా, తన ఆఫీస్లో తనకు ప్రమోషన్ వచ్చింది, ఎంత కష్టపడితే తనకు ఆ ప్రమోషన్ వచ్చే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. తన హ్యాపీ మూమెంట్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా తను ఏదో గొప్పగా చెప్తుంది, చూపించుకుంటుంది అని ఎందుకు అనుకోవడం? వాళ్ళు ఇంతే సాంబార్ తీసుకొచ్చారు, వాళ్ళు ఇంతే పచ్చడి తీసుకొచ్చారు, నీకెంత తోస్తుందో, నీకెంత అవుతుందో నువ్వు తీసుకెళ్ళు. వేరేల గురించి ఎందుకు మనం అంత కమెంట్ చేయాలి? చిన్న చిన్న విషయాల్లో కూడా అంత నెగిటివ్గా ఆలోచిస్తే మనం ఎలా లైఫ్ని లీడ్ చేస్తాం? మన ఆలోచనలో, మన చూసే విధానం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి ప్రియా. సరే, ఇదంతా ఓకే. మరి అర్చన ఎందుకు నన్ను అలా అంది? ఎప్పుడు ఇంట్లో ఉండే పనే కదా కూర్చో అని. అర్చన మామూలుగానే ఉంటుంది ప్రియా. ఇంట్లో ఎప్పుడు పనులుంటాయి, కాసేపు టైం స్పెండ్ చేయమని. అంతేకాని నువ్వెందుకు అంత నెగిటివ్‌గా ఆలోచిస్తున్నావు? నేను ఖాళీగా ఉన్నానని, నాకు జాబ్ లేదని, నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను చిన్నగా చూస్తున్నారు అని తను అలా ఉద్దేశించి అనలేదు. కానీ నువ్వు అలా ఆలోచిస్తున్నావు. అంత నెగిటివ్ ఆలోచించొద్దు ప్రియా. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. అవునక్క, అర్చన మామూలుగానే అంది. నేనే ఏదేదో ఆలోచిస్తున్నాను. ఏంటో, మనం చూసే విధానం, మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటే, మనం పాజిటివ్ అటిట్యూడ్ క్యారీ చేస్తే నెగెటివ్ అనేది మన దరి చేరదు. ఎవరు ఎవరిని హర్ట్ చేయలేరు, అప్సెట్ చేయలేరు. మన చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో చూడడం మానేసి పాజిటివ్‌గా ఉంటే అంత పాజిటివ్‌గానే ఉంటుంది. సో ఈ ఒక మంచి నోట్‌తో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.